జగన్ టీవీ న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తా విశేషాలు। వైఎస్ఆర్సీపీ పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు సైఫుల్లా బేగ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ సిట్ మేరకు ఈ రోజు కలెక్టర్ ని కలవడం జరిగింది। వాస్తవానికి కలెక్టర్ ని కలవడం ముఖ్య ఉద్దేశం మంగళగిరి ప్రాంతంలో ఉన్న అంజుమాన్ ఇస్లామిక్ భూమికి సంబంధించిన ఈ కూటమి పెద్దలు ఒక నోటిఫికేషన్ ద్వారా దానిని ప్రభుత్వ భూమిగా మారుస్తూ ప్రభుత్వం ఏపీఐసీసీసీ కోసం ఐటీ వారి కోసం కట్టబెట్టాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది। వాస్తవానికి అది వక్ఫ్ బోర్డు సంబంధించిన భూమి, వక్ఫ్ బోర్డులో రికార్డులో ఉండే భూమి, వక్ఫ్ బోర్డు వారు లీజుకి ఇచ్చిన భూమి అది। దానిని ఇండస్ట్రియల్ పార్కుగా మార్చాలని చెప్పి దానిని తెలుగుదేశంకు సంబంధించిన వారికి కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలిపారు। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర మైనార్టీ సెల్ ఆదేశం మేరకు ఈరోజు మేము కలెక్టర్ గారిని కలవడం జరిగింది। వాస్తవానికి కలెక్టర్ గారిని కలవడం ముఖ్య ఉద్దేశము మంగళగిరి ప్రాంతంలో ఉన్న అంజుమాన్ ఈ ఇస్లామిక్ భూములకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు జస్ట్ ఒక నోటిఫికేషన్ ద్వారా అది ప్రభుత్వ భూమిగా మారుస్తూ ప్రభుత్వం ఏపీఐసీసీ కోసము ఐటీ పార్క్ కోసం కట్టబెట్టాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది। వాస్తవానికి అది ఆల్రెడీ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమి, వక్ఫ్ బోర్డు రికార్డులలో ఉండే భూమి, వక్ఫ్ బోర్డు వాళ్ళు లీజుకి ఇచ్చిన భూమి, అది దాదాపు 71 ఎకరాలకు సంబంధించినది, 71 ఎకరాలకు సంబంధించిన భూమి అది। దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ కోసం మార్చాలని చెప్పి అది కూడా తెలుగుదేశం సంబంధించిన వాళ్ళకి కట్టబెట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది। ఇది డిసెంబర్ నుంచి జరుగుతున్న సమస్య। ఇది డిసెంబర్ నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని తరఫున పోరాడుతూనే ఉంది। అదేవిధంగా వాళ్ళు ఈ తెలుగుదేశం సంబంధించిన పెద్దలు అదే మంగళగిరి ప్రాంతంలో ఉండే మరొక భూమి కూడా దాదాపు 252 ఎకరాలు మలయాపాలెం అనే ఊర్లో ఉండే భూమిని కూడా వాళ్ళు స్వాధీనపరచుకోవాలని చూస్తున్నారు। వాస్తవానికి సిఆర్డిఏ కింద ఈ కుటుంబ ప్రభుత్వం దాదాపు 50,000 ఎకరాల భూముల్ని ఆల్రెడీ రైతుల నుంచి ప్రజల నుంచి స్వీకరించారు। అందులోనే ఈ ఐటీ పార్క్ కూడా చేయొచ్చు। వాళ్ళు ఇంత విలువైన భూమిని ఐటీ పార్క్ కట్టబెట్టాలని చెప్పి చూడటము అత్యంత దారుణం। ఎందుకంటే వక్ఫ్ బోర్డుకి ఎవరన్నా దానం చేసినారంటే కూడా ఇది కూడా గతంలో ఒక పెద్దలు హబీబుల్లా గారు అనే వ్యక్తి వక్ఫ్ బోర్డుకి దానం చేసిన భూమి ఇది। ఈ భూమి ద్వారా వక్ఫ్ బోర్డుకు దానం చేశారంటే ఇది ముస్లిం సమాజానికి పనికి రావాలనే ఉద్దేశంతోనే ఎవరైనా ముస్లిం సమాజానికి సంబంధించిన పెద్దలు దానం చేస్తారు। పాఠశాలలు కానీ, మసీదులు కానీ, మద్రసలు కానీ ఇటువంటివి ఎన్నో మెయింటైన్ చేసేందుకే ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయం మా ముస్లిం సమాజానికి వాడుకుంటారు। దాన్ని అందరూ పక్కన పెట్టి అన్నీ తెలిసినా కూడా కేవలం ముస్లిం సమాజాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఈ కుటుంబ పెద్దలు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు। అదేవిధంగా మేము చెప్పదలుచుకుంది ఒకటే, మేము డెవలప్మెంట్కి ఎక్కడా అడ్డు కాదు, మీరు ఐటీ పార్కులు తెస్తారన్నా కూడా మేము అడ్డు కాదు। దానికి ముస్లిం సంబంధించిన స్థలాలే కావాలన్నా మీకు ఎన్నో స్థలాలు ఉన్నాయి కదా మంగళగిరి ప్రాంతంలో। అదే మంగళగిరి ప్రాంతంలో మీరు ముస్లిం సమాజం కోసము ఎంఎస్ఎంఈ కింద ఒక సెమీ ఇండస్ట్రీ తీసుకురండి, ముస్లిమ్స్ కోసం పనికి వచ్చినట్టు, ముస్లిం సమాజానికి పనికి వస్తుంది కదా అది। అవన్నీ వదిలేసి మీ తెలుగుదేశం వాళ్ళకి మేలు జరిగే విధంగా మీరు చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని గురించి ఉపేక్షించదు, ఖచ్చితంగా దీనికోసం పోరాడతాము। అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక గుంటూరులో, ఒక మంగళగిరిలో కానీ కాదు, ఈ అనంతపురం ప్రాంతంలో కూడా వాళ్ళు వక్ఫ్ బోర్డు భూములు కూడా ఇష్టానుసారంగా వాడకంలోకి తెస్తున్నారు। ముస్లిం సమాజానికి పనికొచ్చే విధంగా చేయాలే కానీ అలా కాకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నారు। ఇంకా అనంతపురంలో ఇంకా దారుణం, ప్రభుత్వం అన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూముల్ని తీసుకోవాలని చూస్తుంది। ఇక్కడ అలా కాదు, కేవలం ఒక వేకెంట్ ల్యాండ్ కనిపిస్తే కూడా ఇక్కడ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు ఇక్కడ కుటుంబ పెద్దలు కూడా। కాబట్టి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ప్రభుత్వానికి, ఈ విధంగా మీరు కొనసాగితే రాబోయే కాలంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా ముస్లిం సమాజం పట్ల, ముస్లిం ప్రజల కోసం గట్టిగా పోరాడుతుంది। ఎంతవరకైనా కూడా మేము వెళ్తామని తెలియజేస్తున్నాను। జై జగన్।